బంగ్లాదేశ్లో చాలా పెద్ద ఆపరేషన్ను లాంచ్ చేసింది. ఏప్రిల్ 7th రోజు బంగ్లాదేశ్ యొక్క కొత్త పార్టీ అయిన BNP పార్టీకు చెందిన ఫారెన్ మినిస్టర్ ఖలీలుర్ రెహమాన్ ఇండియా చేరుకున్నాడు. జయశంకర్ గారిని, పెట్రోలియం మినిస్టర్ హర్దీప్ సింగ్ పూరి గారిని కలిశారు. అండ్ ఈ మీటింగ్ను నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అజిత్ దోవల్ గారు హోస్ట్ చేశారు. మీడియాకు ఏమని చెప్పారు? బంగ్లాదేశ్ దగ్గర పెట్రోల్, ఫర్టిలైజర్ షార్టేజ్ ఉంది, ఇండియా దగ్గర హెల్ప్ కోరడానికి వచ్చారు అనేది మాత్రమే మెయిన్ మీడియాకు తెలుసు. అస్సాంలో ఉన్న నుమాలీఘర్ పైప్ లైన్ నుండి క్రూడ్ ఆయిల్ను బంగ్లాదేశ్కు పంపమని కోరారు. గంగా వాటర్ ట్రీటీను రెన్యూ చేయండి అని రిక్వెస్ట్ చేశారు. బెంగాలీ పేషెంట్స్ ఇండియాకు వచ్చి చికిత్స చేసుకోవడానికి వీసాపై ఉన్న రెస్ట్రిక్షన్స్ను ఈజ్ చేయండి అని కోరాడు. అయితే ఈ ఎనర్జీ, వీసా, వాటర్ రిలేటెడ్ మీటింగ్ను అజిత్ దోవల్ గారు ఎందుకు హోస్ట్ చేశారు అనే డౌట్స్ మీకు వచ్చి ఉండాలి. రెహమాన్ ఆ మీటింగ్లో దోవల్ గారు ఇచ్చిన టిప్ ఆఫ్ తీసుకున్నాడు. అజిత్ దోవల్ గారికి కొన్ని హామీలు ఇచ్చి తిరిగి బంగ్లాదేశ్కు వెళ్ళిపోయాడు. కట్ చేస్తే ఏప్రిల్ 2021 బంగ్లాదేశ్ ఇంటెలిజెన్స్ రంగంలో దిగింది. బంగ్లాదేశ్ ఎయిర్ ఫోర్స్లో పనిచేసే 20 మంది టెక్నికల్ ఆఫీసర్స్ను ఐడెంటిఫై చేసింది. 11 మందిని అరెస్ట్ చేసింది. భయపడి 9 మంది టర్కీ, పాకిస్తాన్, న్యూజిలాండ్, పోర్చుగల్కు పారిపోయారు. ఈ 11 మందిలో 2 స్క్వాడ్రన్ లీడర్స్ ఉన్నారు, అంటే మేజర్ ర్యాంక్ హై ఆఫీసర్స్ ఉన్నారు. 9 మంది ఎయిర్మ్యాన్లు, రాడార్ స్టేషన్స్లో పనిచేసే వాళ్ళను అరెస్ట్ చేశారు. హై ప్రొఫైల్ అరెస్ట్ అండి ఇది. ఈ 20 మంది సిలిగురి కారిడార్లో బ్లైండ్ స్పాట్స్ను, అంటే ఇండియన్ ఆర్మీ యొక్క మూమెంట్స్ ఎక్కడెక్కడ ఉండవు, ఏ టైంలో, ఏ సీజన్లో ఇండియన్ ఆర్మీ డిప్లాయ్మెంట్ తక్కువగా ఉంటుంది అనే సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ గురించి రెక్కీ చేసేవాళ్ళంట. ఇప్పుడు డాట్స్ను కనెక్ట్ చేద్దాం. దోవల్ గారు జాయింట్ మీటింగ్లో బంగ్లాదేశ్ ఫారెన్ మినిస్టర్ను స్పాట్లో పెట్టి, మీ కొత్త ప్రభుత్వానికి పెట్రోల్, డీజిల్, ఫర్టిలైజర్స్, గంగా వాటర్, ఇతరత్ర ఆర్థిక సహాయం కావాలి అంటే ఈ 20 మంది ప్రాక్సీ ఉగ్రవాదులను అరెస్ట్ చేయండి. బంగ్లాదేశ్ ఆర్మీ అండ్ ఎయిర్ ఫోర్స్లో ఉన్న ఉగ్ర మూకలను పట్టుకోవాలి అని చెప్పి హై లెవెల్ టిప్ ఆఫ్ శాటిలైట్ డేటా అండ్ సీక్రెట్ ఇంటెల్ను ఇచ్చారా? ఈ పాయింట్ గురించి మీరే ఆలోచించండి. బికాజ్ టైమింగ్ అనేది మ్యాచ్ అవుతోంది. ఈ 20 మందేనా ఇంకా ఉన్నారా అంటే ఎస్, ఇంకా చాలా మంది ఉన్నారు. యాజ్ పర్ సోర్సెస్ బంగ్లాదేశ్ ఆర్మీ మిలిటరీలో కూడా రాడికలైజేషన్ స్టార్ట్ చేశారంట. వీళ్ళ వెనక ఉన్నది ఎవరు, వీళ్ళ యొక్క లక్ష్యం ఏంటి అనేది డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసే ముందు ఇటువంటి కాంటెంట్ నచ్చితే లైక్ చేయండి, వీడియో రీచ్ కోసం కమెంట్ చేయండి. ఆగస్టు 2024లో షేక్ హసీనాను గెంటేసిన తర్వాత జమాతే ఇస్లామీ అనే ఒక పాకిస్తానీ బ్యాక్డ్ పొలిటికల్ పార్టీ పెద్ద ఎత్తున పుంజుకుంది. యాక్చువల్లీ జమాతే ఇస్లామీ అనేది 1971లో ఈ సోకాల్ జమాతే ఇస్లామీ పార్టీ నాయకులు పాకిస్తాన్ తరపున ఉద్యమాన్ని అణిచివేయడానికి రజాకార్స్తో కలిసి పనిచేసేవాళ్ళు. మొహమ్మద్ యూనిస్ ఆధ్వర్యంలో ఈ ఆర్టికల్స్ చూడండి, పాకిస్తాన్ వీసా రెస్ట్రిక్షన్స్ను ఈజ్ చేశారు. ఇంతకు ముందెప్పుడూ లేని విధంగా బంగ్లాదేశీ ప్రజలు పాకిస్తాన్కు, పాకిస్తానీ ప్రజలు బంగ్లాదేశ్కు వెళ్ళి రావడం అనేది ఆగస్ట్ 2024 తర్వాత నుండి ఎక్కువైపోయింది. ఈ వీక్నెస్ పాయింట్ను పట్టుకొని పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ అయిన ISI బ్రెయిన్ వాషింగ్ కార్యక్రమాలను స్టార్ట్ చేసింది. చిత్తగాంగ్లో జహరుల్ హక్ అనబడే బంగ్లాదేశీ ఎయిర్ బేస్ ఉందండి. ఈ జహరుల్లో ఒక సెంట్రల్ మాస్క్ ఉంది. ఈ మాస్క్లో ప్రచారాలు చేసే ఇమాం, అంటే ముల్లా అబ్దుస్ సుకూర్, నమాజ్ చదవడానికి, ప్రార్థనలు చేయడానికి వచ్చే బంగ్లాదేశీ ఎయిర్మెన్ యొక్క బ్రెయిన్ వాషింగ్ చేయడం స్టార్ట్ చేశాడు. జహరుల్ అనే ఏరియాలో ఎయిర్మ్యాన్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఉంది. ఈ ఇన్స్టిట్యూట్లో యంగ్ పిల్లలు, యువత ట్రైనింగ్ ముగించుకొని ప్రార్థన చేయడానికి మస్జిద్కు వెళ్ళేవారు. ఈ టైంలో ఇమాం సుకూర్ బ్యాటింగ్ స్టార్ట్ చేశాడు. ఇస్లాం గురించి రాడికలైజ్డ్గా బ్రెయిన్ వాషింగ్ చేశాడు. ఇస్లాం బోధనలు చేశారు. షరియా చట్టాలను మాట్లాడతాడు. యూదులు, హిందువులు మనకు అగేన్స్ట్ అని చెప్పి మాట్లాడతారు. భారత్ అనేది ఈ భూమి మీద ఉండకూడదు అన్నట్లు బ్రెయిన్ వాషింగ్ స్టార్ట్ చేశాడు. పెద్ద పెద్ద ఆఫీసర్స్ అండ్ ఎయిర్మ్యాన్ను మార్చడం మొదలుపెట్టారు. బంగ్లాదేశ్లో ఉన్న మైనారిటీస్ అందరినీ అణిచివేయాలి అన్నట్లు రాడికలైజ్డ్ స్టేట్మెంట్స్ను, రాడికలైజ్డ్ ప్రచారాలని మొదలు పెట్టాడు సుకూర్. చిట్టగాంగ్కు దగ్గరలో కాక్స్ బజార్ ఉంటుంది. ఈ కాక్స్ బజార్లో రోహింగ్యా క్యాంప్స్ ఉన్నాయి. ఈ క్యాంప్స్ ద్వారా పేదవారిని రాడికలైజ్ చేసి జిహాద్లో దింపాడు. ఒక ఇమాం యొక్క పనేంటి? ప్రార్థనలు నిర్వహించడం, ఇస్లాం గురించి పాజిటివ్గా ప్రచారం చేయడం. బట్ అబ్దుస్ సుకూర్ బంగ్లాదేశ్ ఎయిర్మెన్ నుండి సీక్రెట్ మ్యాప్స్ అండ్ డ్రాయింగ్స్ యొక్క ఇన్ఫో తీసుకున్నాడు. రాడార్ బ్లైండ్ స్పాట్ గురించి తెలుసుకున్నాడు. చిట్టగాంగ్లో ఆయుధాలు స్మగుల్ చేయడానికి ఏ టైంలో అయితే ఈజీగా ఉంటుంది అనే
బార్డర్ సెన్సిటివ్ డీటెయిల్స్ మొత్తాన్ని కనుక్కున్నాడు. చాలా జాగ్రత్తగా గేమ్ ను అర్థం చేసుకోండి. ఫస్ట్ రీసెంట్ గా పాకిస్తాన్ డిఫెన్స్ మినిస్టర్ ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. ఏమన్నాడు అంటే, ఒకవేళ ఇండియా గనుక ఆపరేషన్ సింధూర్ 2.0 లాంచ్ చేస్తే నెక్స్ట్ దాడి కోల్కతాలో జరుగుతుంది అన్నాడు. అవుట్ ఆఫ్ నోవేర్ కోల్కతా ప్రస్తావన పాకిస్తాన్ డిఫెన్స్ మినిస్టర్ ఆసిఫ్ ఖాజానే తీసుకొచ్చాడు. ఇక్కడే రా యొక్క చెవులు నిలబడ్డాయి. ఆసిఫ్ ఖాజా చాలా కాన్ఫిడెంట్గా ఇండియన్ ఈస్టర్న్ బార్డర్లో దాడి చేయగలమని చెప్పాడు. ఇమామ్ అబ్దూస్ యాక్చువల్లీ పాకిస్తాన్ ISI రిక్రూట్ చేసిన ఒక ముల్లా. ఇండియా బంగ్లాదేశ్ బార్డర్ ఎగ్జాక్ట్గా సిలిగురి కార్డర్ దగ్గర జెస్సూర్లో మతూర్ రెహమాన్ అనే ఒక ఎయిర్ బేస్ ఉంటుందండి. కరెంట్ కండిషన్లో ఇండియా పాకిస్తాన్ యొక్క వెస్టర్న్ బార్డర్ ఉంది కదా, ఇక్కడ నుండి ఉగ్రవాదులు కాశ్మీర్లో చొరబడలేకపోతున్నారు. ఎందుకంటే సెక్యూరిటీ చాలా టైట్ చేశారు. పెహల్గామ్ ఇన్సిడెంట్ తర్వాత కూడా ఫిబ్రవరి నుండి ఈ ఏప్రిల్ మధ్యకాలంలో ఎంతోమంది కాశ్మీర్లో చొరబడడానికి ట్రై చేశారు. బట్ ఇండియన్ ఆర్మీ అడ్డుకుంటోంది. ఇండియన్ రాడార్స్, ఇండియన్ శాటిలైట్స్, ఇండియన్ డ్రోన్స్ యొక్క నిఘా, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ యొక్క టెక్నాలజీ వల్ల వెస్టర్న్ బార్డర్స్ గుండా చొరబడలేకపోతున్నారు. సో ISI బంగ్లాదేశ్ ఎయిర్ ఫోర్స్లో పనిచేసే ఎయిర్మెన్ను, రాడార్ స్టేషన్స్లో పనిచేసే టెక్నీషియన్స్ను రాడికలైజ్ చేసి జెస్సోర్ బార్డర్ నుండి ఉగ్రవాదులను సిలిగురి కార్డర్లో ఇన్ఫిల్ట్రేట్ చేయడానికి కుట్ర చేసింది. బంగ్లాదేశ్ ఎయిర్ ఫోర్స్లో పనిచేసే మినిమం 20% మందిని ఇస్లాం పేరు మీద, జిహాద్ పేరు మీద రాడికలైజ్ చేస్తే చాలు, బంగ్లాదేశ్లో భారత్కు వ్యతిరేకంగా థర్డ్ ఫ్రంట్ ఓపెన్ అవుతుంది. బంగ్లాదేశీ ఎయిర్మెన్ దగ్గర ఇండియన్ బార్డర్ దగ్గర ఉన్న సీక్రెట్ మ్యాప్, సీక్రెట్ రూట్స్ యొక్క వివరాలు తెలుసుకుని ఇమామ్ అబ్దుల్ సుకూస్ ISIకి ఇస్తున్నాడు. జెస్సూర్ నుండి ఉగ్రవాదులను కోల్కతా, అస్సాంలోని కొన్ని డిస్ట్రిక్ట్స్, ముర్షిదాబాద్, మాల్దా వంటి ఏరియాస్లో చొరబడేలా చేసి అక్కడున్న ప్రజలను రాడికలైజ్ చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. లేదా మణిపూర్లో ఉన్న ఉగ్రవాదులకు లైక్ NSCN, ఖాప్లాంగ్ వంటి ఉగ్రవాద సంస్థలకు డ్రోన్స్ లేదా యుద్ధ ఆయుధాలను స్మగల్ చేయడానికి బ్లైండ్ స్పాట్స్ను వెతుకుతున్నారు. బంగ్లాదేశ్ రాడార్ స్టేషన్లో పనిచేసే ఆఫీసర్ రాడార్ను ఆఫ్ చేశాడు అనుకోండి, ఉగ్రవాదులు డ్రోన్స్ ద్వారా యుద్ధ ఆయుధాలను మణిపూర్, కోల్కతా లేదా ముర్షిదాబాద్, మాల్దాకు సప్లై చేస్తారు. దిస్ ఈజ్ వెరీ సీరియస్ ఇష్యూ. మెయిన్ మీడియా ఎందుకని దీని గురించి చెప్పడం లేదో నాకైతే అర్థం కావడం లేదు. రాడార్ అంటే ఏంటండి? ఐస్ లాంటిది, 2 కళ్ళ లాంటిది. రాడార్ ఆన్లో ఉంటే బార్డర్ దగ్గరున్న డ్రోన్స్, ఎయిర్ క్రాఫ్ట్స్ యొక్క లొకేషన్స్ తెలుస్తాయి. రాడార్ ఆఫ్ అయితే స్మగ్లింగ్ ఈజీగా చేస్తారు. గ్రౌండ్ సర్విలియన్స్ రాడార్స్ ఉన్నాయి. ఇవి బార్డర్లో హ్యూమన్ మూమెంట్స్ను కూడా పసిగడుతూ ఉంటాయి. బ్రెయిన్ వాష్ అయిన బంగ్లాదేశీ రాడార్ ఆఫీసర్ ఒకవేళ రేపు దినాన గ్రౌండ్ సర్విలియన్స్ రాడార్స్ను ఆఫ్ చేస్తే ఉగ్రవాదులు సిరిగుడి కారిడార్ వరకు చొరబడతారు. ఢాకాలో ఉన్న ఖాంద్కహార్లో 5 మందిని, మన బార్డర్ దగ్గర ఉన్న రెహమాన్ మతూర్ బేస్లో, జెస్సోర్ ఎయిర్ బేస్లో 5 మందిని అరెస్ట్ చేశారు. చిట్టగాంగ్లో ఉన్న జహరుల్ హక్ ఎయిర్ బేస్లో 10 మందిని, కొన్ని మీడియా ఛానల్స్ 11 మందిని అరెస్ట్ చేశారు అంటున్నారు. ఇంకొంతమంది 20 మంది అరెస్ట్ అయ్యారు అంటున్నారు. అయితే 9 మంది ఎయిర్మెన్లు పాకిస్తాన్, టర్కీ, పోర్చుగల్ వరకు పారిపోయారు. ఇప్పుడు పాకిస్తాన్ ISI అల్లుతున్న కథేంటో తెలుసా? 2 months బ్యాక్ అంట తెహ్రీకే తాలిబాన్ పాకిస్తాన్ యొక్క క్యాంప్లో, అంటే పాకిస్తాన్లో ఉన్న TTP క్యాంప్లో బంగ్లాదేశ్ ఎయిర్ ఫోర్స్లో పనిచేసే ఒక ఆఫీసర్ దొరికాడంట. ఈ ఆఫీసర్ను పాకిస్తాన్ ఆర్మీ పట్టుకుందంట అండ్ విచారించిందంట, టార్చర్ పెట్టిందంట. ఆ తర్వాత బంగ్లాదేశీ ఆఫీసర్ అబ్దూస్ సుకూర్ గురించి, ఈ ఎయిర్ ఫోర్స్, బంగ్లాదేశీ ఎయిర్ ఫోర్స్ లో ఉన్న రాడికలైజ్డ్ నెట్వర్క్ గురించి చెప్పాడంట. అండ్ పాపం పాకిస్తాన్ ఆర్మీ ఈ సీక్రెట్ ఇన్ఫర్మేషన్ ను బంగ్లాదేశ్ కి ఇచ్చిందంట. పాకిస్తాన్ ఇచ్చిన టిప్ ఆఫ్ తోనే బంగ్లాదేశీ ఇంటెలిజెన్స్ 20 మందిని అరెస్ట్ చేసిందంట అని ఢాకా మీడియా చెప్తోందండి. అంటే ఈ 20 మంది ఎయిర్మెన్ తెహ్రీకే తాలిబాన్ పాకిస్తాన్ కోసం పనిచేస్తున్నారంట అని ISI ప్రచారాలు చేస్తోంది. ఈ ఆర్టికల్ చూడండి. TTP రంగంలో దిగి మాకు ఈ బంగ్లాదేశీ ఎయిర్ ఫోర్స్కు ఎటువంటి సంబంధం లేదు అని ప్రకటించింది. TTP అఫీషియల్ ఏమంటాడు అంటే, మాకు 0 ప్రెజెన్స్ ఇన్ బంగ్లాదేశ్ అంటాడు. మేబీ అల్-ఖైదా, ISISతో బంగ్లాదేశీ ఎయిర్మెన్కు లింక్స్ ఉండొచ్చేమో కానీ మాకు సంబంధం లేదు అంటాడు. TTP రాడికలైజ్ చేయాలి అంటే పేదవారిని, పల్లెటూరులో ఉన్నవారిని లేదా బార్డర్ ఏరియాస్లో కొండలోయల్లో ఉన్న వారిని రాడికలైజ్ చేస్తుందే తప్ప వైట్ కాలర్ జాబ్స్ చేసుకుంటూ లేదా హై ప్రొఫైల్ ఉన్న బంగ్లాదేశ్ ఎయిర్ ఫోర్స్లో పనిచేసే వాళ్ళను ఎలా రాడికలైజ్ చేయగలదు? TTP ఖైబర్ పఖ్తూన్ఖ్వా, ఆఫ్ఘనిస్తాన్ బార్డర్లోనే యాక్టివ్గా ఉంది. ఫస్ట్ TTP పాకిస్తాన్లో షరియా చట్టాన్ని తీసుకురావాలి అనుకుంటోంది. పాకిస్తాన్లోనే ఇంకా ఫుల్గా సక్సెస్ కాలేకపోతున్నారు. వీళ్ళు తమ యొక్క ఎజెండాను బంగ్లాదేశ్ వరకు, అంటే విదేశాల వరకు ఎలా విస్తరించగలరు? అండ్ TTP దగ్గర ఇంటర్నేషనల్ ఆపరేషన్ చేయడానికి డబ్బులు కూడా లేవు. పాకిస్తాన్ ISI ఆడిన గేమ్ రాకు తెలిసిపోయింది.
బంగ్లాదేశ్ ఇంటెలిజెన్స్ 11 మందిని అరెస్ట్ చేసింది కదా. ఈ 11 మంది ఎక్కడ పాకిస్తాన్ ఐఎస్ఐపై నిందలు వేస్తారేమో అని భయపడి టీటీపీపై బ్లేమ్ వేశారు. పాక్ ఏమంటుందో తెలుసా, టీటీపీ వెనక ఇండియా ఉంది అంటూ ఉంటుంది. సో బంగ్లాదేశ్ ఎయిర్మెన్కు కూడా ఇండియానే సుపారీ ఇచ్చింది అని చెప్పి కేసును మన వైపు డైవర్ట్ చేయడానికి చూస్తున్నారు. పాకిస్తాన్ అండ్ బంగ్లాదేశ్లో టీటీపీ ద్వారా ఇండియా ఉగ్రవాద కార్యక్రమాలు చేస్తోంది అనే ప్రచారం చేస్తున్నారు. యాక్చువల్లీ అజిత్ దవల్ గారిని కలిసిన తర్వాత ఈ క్రాక్ డౌన్ను మొదలుపెట్టారు. అండ్ ఈ ఎయిర్మ్యాన్ బంగ్లాదేశ్ పార్లమెంటుపై కూడా దాడి చేయడానికి కుట్ర చేశారంట. యాక్చువల్లీ ఇండియాపై బంగ్లాదేశ్ ద్వారా థర్డ్ ఫ్రంట్ను ఓపెన్ చేయడానికి ట్రై చేస్తున్నారు. ఇమామ్ అబ్దుల్ సుకూర్ వాట్సాప్ టెలిగ్రామ్లో చాటింగ్ చేయకుండా డెడ్ డ్రాప్స్ అనే ఒక ఆన్లైన్ గేమ్లో పీడిఎఫ్ డాక్యుమెంట్స్ను షేర్ చేసేవాడంట. బంగ్లాదేశీ ఎయిర్మెన్లు 9 మంది పారిపోయారు కదా, వాళ్ళు పోర్చుగీస్ న్యూజిలాండ్కు పారిపోయారంట. టీటీపీ దగ్గర సరిగ్గా తినడానికే డబ్బులు లేవు. టీటీపీ ప్రాక్సీలు పోర్చుగీస్ న్యూజిలాండ్కు ఎలా పారిపోతారు? పాక్ ఐఎస్ఐ మాత్రమే ఇంటర్నేషనల్లీ ఆపరేట్ చేస్తోంది. ఇంటర్నేషనల్ ఉగ్రవాద సంస్థ ఈ ప్రపంచంలో ఏదైనా ఉందా అంటే అది పాకిస్తాన్ ఐఎస్ఐ. బంగ్లాదేశ్ ఆర్మీలో కూడా, ఎయిర్ ఫోర్స్ ఒకటే కాదు, ఆర్మీలో కూడా 2 బ్రెయిన్ వాష్డ్ ఆఫీసర్స్ను అరెస్ట్ చేసి విచారిస్తున్నారు. ఇండియా ఒక్కటే బంగ్లాదేశ్తో చెప్పింది, మీ ఇంట్లో ఉన్న అంటే మీ దేశంలో ఉన్న జమాతే ఇస్లామీ అండ్ ఈ రాడికలైజ్డ్ నెట్వర్క్ మొత్తాన్ని క్రాక్ డౌన్ చేస్తేనే గంగా వాటర్ ట్రీటీను రెన్యూ చేస్తాము, మీకు అస్సాం పైప్ లైన్స్ ద్వారా క్రూడ్ ఆయిల్ను పంపిస్తాము, రిఫైన్డ్ ఆయిల్ను లైక్ పెట్రోల్ డీజిల్ను అన్కండిషనల్గా సప్లై చేయాలి అంటే, ఆర్థికంగా బంగ్లాదేశ్ వెనక మేము నిలబడాలి అంటే ఫస్ట్ పాకిస్తాన్ ఐఎస్ఐ బ్యాక్డ్ ఉగ్రవాదులను అండ్ వారి యొక్క నెట్వర్క్ మొత్తాన్ని మీరు అణిచి వేస్తేనే మేము మీతో కోఆపరేట్ చేస్తాము అనే కండిషన్స్ జయశంకర్ గారు, అజిత్ దోవల్ గారు పెట్టారు. కాబట్టే ఫారెన్ మినిస్టర్ బంగ్లాదేశ్కు వెళ్ళిన వెంటనే ఈ క్రాక్ డౌన్ను మొదలుపెట్టారు. ఇక్కడ దోవల్ డాక్ట్రైన్తో అంటే డిఫెన్సివ్ ఆఫెన్స్తో బంగ్లాదేశ్లో ఉన్న ఒక హై ప్రొఫైల్ నెట్వర్క్ బస్ట్ అయింది. దీని గురించి నా మరిన్ని డీటెయిల్స్ ఇస్తూనే ఉంటా. కాంటెంట్ నచ్చితే వీడియోను లైక్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి అందరికీ షేర్ చేయండి. జై హింద్.